హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈ వింటర్ సీజన్లో మంచి ఒక హెల్తీ రెసిపీ అండి, షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బాదం, కాజు, పిస్తా ఇంకా వాల్నట్స్, సీడ్లెస్ డేట్స్ అండి, పాపీ సీడ్స్ అంటే గసగసాలు, నెయ్యి, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి బాదంని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం టైం టేకింగ్ అనుకుంటే మిక్సీలో కానీ బ్లెండర్లో కానీ వేసుకొని కచ్చాపచ్చా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలానే 1 మినిట్ పాటు రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ టైం పట్టదు రోస్ట్ అవ్వటానికి, సో ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కాజు యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిస్తా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండండి. నెక్స్ట్ వాల్నట్స్ అండి. అన్నీ మంచిగా కలిసేలా మిక్స్ చేస్తూ ఉండండి. మొత్తం 1 మినిట్ పాటు రోస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇది పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి యాడ్ చేసాక మళ్ళీ ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లో. అన్నీ మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి గసగసాలండి. ఇలా 1 మినిట్ వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని రోస్ట్ అయ్యాక పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి వేడయ్యాక ఈ డేట్లెస్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో అది నేను కొంచెం మెత్తగా మిక్సీ పట్టాను. అండ్ మొత్తం ప్యాన్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలండి. ఇది కూడా ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మొత్తం మనం ఇంతవరకు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇందులో అయితే నేను వేసేసాను. వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్కి మొత్తం ఆ డేట్స్ అంతా పట్టేలాగా నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఒక 1 మినిట్ పాటు ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో పర్ఫెక్ట్‌గా ఉందండి ఇప్పుడు లడ్డు చేయడానికి. ఇది మనం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత లడ్డూస్‌లా చేసేసుకోవాలి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో లడ్డు. చాలా ఫాస్ట్‌గా అండ్ చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే లడ్డూస్ అన్నీ రెడీ చేసేసానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.